ముందు రాష్ట్రంలో నియంతృత్వంగా పరిపాలిస్తున్నటువంటి కేసీఆర్ పాలనను గద్దదించాలి. ఇది మా ప్రధాన ఉద్దేశం. దానికోసం మేము చెయ్యని పోరాటం లేదు. 2018లో పుట్టిన పార్టీ గత 5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డ వాళ్ళం మేము. 10 సంవత్సరాలుగా నిలబడ్డ వాళ్ళం మేము. జేఏఎస్ అప్పటి నుంచి పార్టీగా మారినప్పటి నుంచి గట్టిగా నిలబడి అనేక అక్రమ కేసులు అనుభవించి మా టీజేఎస్ పార్టీలు అనేక మంది అక్రమ కేసులు అనుభవించి ఈ రోజు వరకు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు నిన్న కూడా మురళీ ముదిరాజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే నష్టపరిహారం ఇవ్వమని మేము కొట్లాడి నిరసన తెలియజేస్తే 307 పెట్టిరు మా మీద. అనేక మంది నాతో పాటు అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు. నిన్న కూడా ఆ కేసుకు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. 2017లో పెట్టిరు ఆ కేసు. 2024 నిన్న కూడా పోయినాం. ప్రతి వారం 10 రోజులకు 15 రోజులకు పోవాల్సి వస్తున్నది. ఇట్లా అనేక అక్రమ కేసులను ఎదుర్కొన్నాం. అయినా మొక్కవోని ధైర్యంతో కొట్లాడినాం. అయితే ఒక బలమైన ఒక అధికారం శాశ్వతమని విర్రవీగే ఒక నాయకుడిని కొట్టాలంటే ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాలతోటి పోవాలని మేము పోయినాం. ప్రతిసారి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నాం. అప్పుడు పోటీ చేసినాం. కాంగ్రెస్ పార్టీ మాకు 4 స్థానాలు ఇచ్చింది. పోటీ చేసినాం. తర్వాత ఎంపీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినాము. 1-2 చోట్ల మేము పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా స్నేహపూర్వక పోటీ చేసినాం. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ గారు స్వయంగా మా పార్టీ అధినేత కోదండరామ్ గారే పోటీ చేశారు. 1,10,000 ఓట్లు వచ్చినాయి. గ్రాడ్యుయేట్స్ 1,10,000 మంది కోదండరామ్ గారికి ఓటేశారు. భారీగా అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి ఎక్కువ మందితోటి నామినేషన్ వేయించి ఇవన్నీ ఓట్లు ఎక్కువ చీలి కోదండరామ్ గారు గెలవకుండా అప్పుడున్న అధికార పార్టీ సీఎం కేసీఆర్ కానీ అప్పుడు పోటీ చేసినటువంటి పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు చేసి ఓట్లు పెద్దగా చీలిపోయేటట్టు చేశారు. ఇప్పుడు మొన్న పోటీ చేసినప్పుడు 52 మంది పోటీ చేశారు. అదే 3 సంవత్సరాల కింద కోదండరామ్ సార్ పోటీ చేసినప్పుడు 77 మంది పోటీ చేశారు. అందులో సగం మంది టీఆర్ఎస్ నామినేషన్ వేయించింది. ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అందరం ఒకటై ఖచ్చితంగా మనం టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలనే ఒక చర్చ వచ్చినప్పుడు స్వయంగా ఆ రోజు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారే మా పార్టీ ఆఫీస్కి వచ్చారు. నాంపల్లిలో ఉన్న మా పార్టీ ఆఫీస్కి వచ్చి నేను కూడా ఉన్నా ఆ రోజు. స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు దయచేసి ఈసారి మీరు టికెట్లు తీసుకోకండి, కేసీఆర్ 100 కోట్ల ఉన్న వాళ్ళను దించుతున్నాడు కాబట్టి మనం ఎదుర్కోలేము, మినిమం కొద్దిగా వాళ్ళని కొట్లాడాలంటే కొంత డబ్బులు కొంత ఆర్థిక సమస్యలు ఉంటాయి, మీ గౌరవాన్ని కాపాడుతూ మీరు సీట్లు తీసుకోకుండా మీరు మాకు బేషరతుగా మద్దతు తెలపండి, దానికి ప్రతిఫలంగా మేము మీకు అధికారంలోకి వస్తే 2 ఎమ్మెల్సీలు 10 చైర్మన్లు ఇస్తామన్నా, ఒక 10 కార్పొరేషన్ 5 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఒక 5 జిల్లా స్థాయి, 5 కాకపోతే ఇట్లనే ఇదే రేవంత్ రెడ్డి గారి మాట ఆ రోజు, 5 కాకపోతే 10 అయినా జిల్లా స్థాయిలో మనము అకామిడేట్ చేస్తాము. రేవంత్ రెడ్డి గారే మీ పార్టీ ఆఫీస్ వచ్చి మాట అని చెప్పారు. చెప్తే మేము దానికి కట్టుబడి బేషరతుగా మద్దతు తెలిపినాం. చాలా మంది మా వాళ్ళు ఎక్కడిదక్కడ నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ పనిచేశారు. అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఒక 2-3 చోట్ల ప్రెస్ కాన్ఫరెన్స్ లో కావచ్చు, ఒక 2-3 చోట్ల ఉద్యోగ సంఘ నాయకుల సమావేశాల్లో కావచ్చు కోదండరామ్ గారికి ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర ఇవ్వబోతున్నామని చెప్పారు. వాళ్ళ పార్టీకి కూడా కొన్ని కమిట్మెంట్ చేశామని స్వయంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రి గారే వాళ్ళ పార్టీకి కొన్ని కార్పొరేషన్లు ఇస్తాము అని మేము మాట ఇచ్చినాము, అది ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాము. రాజకీయాల్లో ఎట్లుంటది అంటే ఉపేందర్ గారు భాగస్వామ్య పక్షాలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఏదో ప్రభుత్వాన్ని నడిపే పార్టీతో ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజార్టీ వచ్చింది, కానీ ఎన్నికల కంటే ముందే జనసేన పార్టీ తోటి బీజేపీ తోటి పొత్తు కలుపుకొని ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో జనసేన నుంచి తీసుకున్నారు, బీజేపీ నుంచి కూడా సత్యకుమార్ గారిని ఒకరు తీసుకున్నారు. అదొక ఏంటంటే ఒక సహృద్భావ వాతావరణం, ఒక రాజకీయ సహృద్భావ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు కోదండరామ్ గారిని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు గవర్నర్ కోటాలో, అదొక కేసు వల్ల ఆగిపోయింది. మళ్ళీ రెండవసారి కూడా క్యాబినెట్ తీర్మానం చేసింది. నాకు తెలిసి త్వరలోనే కోదండరామ్ సారు ఎమ్మెల్సీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు
తెలంగాణ సమాజంలో విద్యావంతులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, బుద్ధిజీవులు కానీ కోదండరామ్ గారు కూడా క్యాబినెట్లో ఉంటే మంచిది. క్యాబినెట్లో ఉంటే మంచిది. ముఖ్యంగా ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉంటే కేసీఆర్ ఏంటంటే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు. గురుకులాల పేరుతోటి ప్రభుత్వ స్కూళ్ళను కానీ కాలేజీలు కానీ భ్రష్టు పట్టించిండు. ఇవాళ విద్యా వ్యవస్థ తెలంగాణలో కొట్టుమిట్టాడుతుంది, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. దీన్ని గాడిలో పెట్టాలంటే ఒక నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, నీతి నిజాయితీతో పనిచేసే వ్యక్తి, అవగాహన, మళ్ళీ విద్యావంతుడై పూర్తి అవగాహన విద్యా వ్యవస్థ మీద ఉన్న వ్యక్తి అంటే ప్రస్తుతం ఒక ప్రొఫెసర్ కోదండరామ్ సార్ సూటబుల్. ఆయనకిస్తే బాగుంటుందని తెలంగాణ సమాజం అంతా కోరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, నేనంటే కోదండరామ్ సార్ ముఖ్య అనుచరుని బలంగా కోరుకుంటాను. కోదండరామ్ సార్ విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది. కోదండరామ్ గారు క్యాబినెట్ లో ఉండడం వల్ల ప్రభుత్వానికి కూడా మంచిది. ఎందుకంటే కేసీఆర్ ఉద్యమకారులను పక్కన పెట్టిండు. అన్న మీరు చెప్తున్నట్టు కోదండరామ్ సార్కి క్యాబినెట్లో తీసుకొని విద్యాశాఖ మంత్రి ఇస్తే తెలంగాణ విద్యార్థులకు ఏ రకంగా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా విద్యా వ్యవస్థనంతా సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఫీజులు ఆకాశానికి అంటుతున్నాయి ఫీజులు. ఒక సామాన్య కుటుంబం బతకాలంటే కష్టం. ఎల్కేజీ అడ్మిషన్ కి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. స్కూల్లో ఫీజు కాకుండా గుండు పిన్నుతో సహా, పెన్సిల్తో సహా, టై, షూ, బెల్ట్ అన్ని అమ్మాలని అమ్ముతున్నారు. ప్రభుత్వము షూజు, బెల్ట్, టైస్ ఇవన్నీ అమ్మొద్దని, యూనిఫామ్ అమ్మొద్దని మొన్న సర్క్యులర్ ఇచ్చింది. పోయిన నెల మే 30 తారీఖు సర్క్యులర్ ఇచ్చింది. ఇలా సరిగ్గా 15 రోజులు అయింది సర్క్యులర్ వచ్చి. అయినా ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్ వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు, అమ్ముకుంటున్నారు. నిలువు దోపిడీ చేస్తున్నారు. స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటే అడ్మిషన్ ఫీజు కాంచెల్లి పుస్తకాల నుంచి, బ్యాగుల నుంచి, యూనిఫామ్ నుంచి, షూ నుంచి, టై నుంచి, పెన్సిల్ నుంచి, గొలుపు నుంచి, రబ్బర్ నుంచి అన్ని వాళ్ళే అమ్ముతారంట. అట్లా ఏంటంటే నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే విద్యా వ్యవస్థలో యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేదు. మొత్తం యూనివర్సిటీలు కొలాప్స్ అవుతున్నాయి. వైస్ ఛాన్సలర్ను నియమించి విద్యా వ్యవస్థను చేయాల్సిన దీనికంతా అకుంఠిత దీక్ష కావాలి, మొక్కవని ధైర్యం కావాలి.